హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేస్తుంది పందలపాక పరాగు బిర్యానీ. ఇది రాజమండ్రిలో చాలా ఫేమస్ బిర్యానీ. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి నాకు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు కావాల్సినవన్నీ మనం నార్మల్గా ఇంట్లో దొరికినవన్నీ, ఇంకా ఏం స్పెషల్గా ఏమి ఉండవు. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇందులో మసాలా కావాల్సినవి: ధనియాలు 1 టేబుల్ స్పూన్, పౌడర్ 1 టేబుల్ స్పూన్, లవంగాలు 6, 2 ఇంచుల చెక్క, 2 ఇలాచీ, 12 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, నల్ల మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, కసూరి మేథి 1/2 కప్. దీనన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వేస్తే మాడిపోద్ది కాబట్టి నేను సొంటి పొడిని లాస్ట్లో దీంట్లో యాడ్ చేస్తున్నా. ఇలా 2 మినిట్స్ నేను వేస్తాను అన్నప్పుడు ఇది యాడ్ చేసుకోవాలి. వేరే ప్లేట్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పెట్టాలి. బాయిలింగ్ కోసం నేను వేరే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా బాయిలింగ్ అయిన తర్వాత వాటర్ ఇందులో చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. 20 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న చికెన్ని వేరే గిన్నెలో తీసుకున్నాను. ఇందులో ఉన్న వాటర్ ఎక్సెస్ వాటర్ రైస్ ప్రిపరేషన్ కోసం కడాయి తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కొద్దిగా బాగా హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఇలాచీ, స్టార్ అనాసిస్ మొత్తం వేసి అందులో టోన్ ఫ్లవర్, 10 ఉల్లిపాయలు సన్నగా చీల్చిన గ్రీన్ చిల్లీని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో పుదీనా సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలి. ఇది 5 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు బాగా వీటిని ఫ్రై చేసుకొని ఇందులో ఇందాక మనం చికెన్ బాయిల్ చేసినప్పుడు ఉన్న వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నాకు వచ్చింది 3 టేబుల్ వాటర్ మెజర్మెంట్ చేసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వచ్చింది. నార్మల్ వాటర్ 1 కప్ యాడ్ చేసుకున్నా. మొత్తానికి 3 కప్స్. 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మసాలా ఇవి బాగా కలిసినట్టుగా కలుపుకుందాం. దీన్ని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. చికెన్ కోసం వేరే కడాయి తీసుకుని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసుకుని ఇందులో వేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకుని వీటిని కూడా బాగా కలుపుకుందాం. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకుందాం. మనం ఉడికించుకుని పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఈ మసాలా కారం కూడా చికెన్కి బాగా పట్టినట్టుగా కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక ఏం చేసుకున్న మసాలా పౌడర్లో హాఫ్ మసాలా పౌడర్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్ మాత్రమే ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇలా బాగా ఈ ముక్కలకి మసాలా బాగా పట్టినట్టుగా మొత్తం కలపాలి. ఇలా చికెన్ని కలిపిన తర్వాత ఇందులో కరివేపాకులను 2 రెమ్మలను వేసుకున్నాం. దీంతో ఈ కర్రీ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. రైస్ చూసుకుందాం. రైస్ కుక్ అయిపోయింది చూడండి. ఇంకా కుక్ అయినదాన్ని ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది మన రైస్ రెడీ. కర్రీలో లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అనేది చివరిలో వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ ముక్క అనేది హాట్గా కాకుండా
ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. కర్రీను దింపినప్పుడు లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీ రెసిపీ. ఎలా వచ్చిందో ట్రై చేయండి.